హలో సార్, హౌ ఆర్ యూ? హలో ఫ్రెండ్స్, ఐఎమ్ ఫైన్. మీరందరూ కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు వయసుతో నిమిత్తమే లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. వయసుకి, డ్యాన్స్కి, కామెడీకి ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనలో తపన అనేది ఉండాలి ఫ్రెండ్స్. అది ఫస్ట్లో ఫ్రెండ్స్ నేను మానిటైజేషన్ చేయించుకోవాలా. యూట్యూబ్ గురించి అసలు నాకు తెలియదు ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. వెయిట్ లిస్ట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, వెయిట్ లిస్ట్ తీసేయాలి. అట్లనే కాపీరైట్స్ పడతా ఉంటాయి మన వీడియోలో. ఎప్పటికప్పుడు అప్పుడు తీసేసుకోవాలి. అలా తీసేసుకుంటే మన కాపీరైట్స్ రావు, అంతా ఒరిజినల్స్ ఉంటాయి. మన యూట్యూబ్ తీసేయడం. ట్రోలింగ్ వీడియోస్ అంటే ఒక వ్యక్తి గురించి కానీ దేని గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఫ్రెండ్స్. అలాంటివి కూడా ట్రోలింగ్ వీడియోస్ అంటారు. ట్రోలింగ్ వీడియోస్ ప్రమాదమే ఫ్రెండ్స్, చేయకూడదు ట్రోలింగ్ వీడియోస్. అది దేన్నైనా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అంతా సమానమే, మనుషులంతా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. అదే కోరుకునేది ఫ్రెండ్స్. ఒకటి గుర్తుంచుకోండి, 3 వీడియోలు ఏం చేయకూడదు: కాపీరైట్స్, వెయిట్ లిస్టు, ట్రోలింగ్ వీడియోస్. ఈ 3 లేకుంటే ఇక మీకు తిరుగులేదు ఫ్రెండ్స్. రివ్యూజ్డ్ అని వస్తుంది ఫ్రెండ్స్. రివ్యూజ్డ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరో తీసుకొచ్చి యాడో ఒక కాపీ తీసుకొచ్చి వాడికి బాగుండే అని అదే సేమ్ మీ దాంట్లో పెట్టారనుకో ఫ్రెండ్స్, అది కాపీరైట్ అవుతుంది. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో అన్నీ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్. దానికే ఉండాలి ఫ్రెండ్స్. ఒక పాటని నువ్వు ఎన్నిసార్లు నెయ్యి, అదే పాటని తీసుకొచ్చి మళ్ళీ ఇంకో దాంట్లోకి ఎక్కించే సేమ్ పాటని బాగా వచ్చి నేను మళ్ళీ లైకులు రావాలంటే అది కాపీరైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక పాట నీకు ఇష్టం వచ్చిన సార్లు వేసుకో, ఏరే రకంగా డ్యాన్స్ ఎన్ని రకాలుగా అదే రకంగా వేసుకో, కానీ అదే పాటని మళ్ళీ సేమ్ అలానే పెట్టకూడదు ఫ్రెండ్స్. అది ఆ కాపీ అంటారు కదా ఫ్రెండ్స్, సేమ్ అలానే వేసుకో. నీ దగ్గర ఓపిక సేమ్ డిటో నిన్నెవరేమో అది యూట్యూబ్ గుర్తిస్తుంది ఫ్రెండ్స్. నువ్వు అలాగే వేసినవా లేకపోతే అదే కాదా వేరేదే అనేది నీది ఏది గుర్తిస్తుంది? యూట్యూబ్. ఒక పాటని ఎన్నిసార్లు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అనంతం లెక్కలేదు, నీ ఇష్టం. కానీ అదే పాటని ఇంకో దాంట్లోకి ఎక్కించుకొని దాన్ని మళ్ళీ దీంట్లోకి ఎక్కించిన బాగా యూస్ వచ్చిందని అది కాపీరైట్ అవుతుంది ఫ్రెండ్స్. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అది రివ్యూస్లు వస్తూ ఉంటాయి. అలానే ఫేస్ చూపించకుండా ఏవో మ్యూజిక్లు పెట్టి ఏవో వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. దానికి కూడా రివ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఇంకా ఒక పాట వచ్చి పొలాలను అలాంటివి చూపించుకోవచ్చు, కానీ నువ్వు లేని అని రివ్యూస్లుగా కాంటెంట్లు పెట్టకూడదు ఫ్రెండ్స్. మనం ఫేస్ చూపించుకుంటూ చేయొచ్చు, లేకపోతే మాట్లాడుకుంటా వంటలు చేయొచ్చు చూపించుకోకుండా అయినా. అంతేగాని నీ వాయిస్ మార్చకూడదు. నీ వాయిస్ కాకుండా ఇంకోటి వాయిస్ పెట్టించి నీ దాంట్లోకి ఎక్కించుకుంటే అది కుదరదు ఫ్రెండ్స్. మ్యూజిక్ అనేది వాడకూడదు, మనం మాట్లాడేటప్పుడు మ్యూజిక్ వాడకూడదు. అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది. అప్పుడు మనం సూపర్ స్టార్, మనకు తిరుగులేదు, చేయొచ్చు ఫ్రెండ్స్. కొన్ని రూల్స్ పాటించాల్సినవి ఉంటాయి గ్యారెంటీగా. కొన్ని రూల్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాల్సిందే. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా తలంచుకొని వాడు చెప్పినట్టు చేయాల్సిందే ఫ్రెండ్స్. అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు ఫ్రెండ్స్. వాడి ఇష్టం వచ్చిన రీతిలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే బాగా డబ్బులు సంపాదించుకోండి. ఎవరు వద్దన్నారు. ఆ రూల్స్ ప్రకారం పాటించండి, మనీ బాగా సంపాదించండి. అందుకని ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే, ఇలానే పెద్ద వీడియోలు ఇట్లా మాట్లాడటం తీయండి ఫ్రెండ్స్. ఎంతో మీకు ఇదవుతారు, పాపులర్ అవుతారు. అప్పుడప్పుడు పెద్ద వీడియోలు ఉండాలి. ఒక 10-15 షార్ట్లు తీయటం, ఒక 5 నిమిషాలు మాట్లాడటం, లేకపోతే 20 షార్ట్లు, 4 షార్ట్లు ఎన్నో కానీ తీసిన తర్వాత మధ్యలో ఇలా మాట్లాడాలి ఫ్రెండ్స్. సార్, మాది రెడ్డిగూడెం, ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్. మాది రెడ్డిగూడెం గ్రామం, రెడ్డిగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా. అంతకుముందు మాది కృష్ణా జిల్లా. మన జగన్ గారు వచ్చి ఎన్టీఆర్ జిల్లాగా మార్చారు ఫ్రెండ్స్. అలానే జిల్లాలని చాలా పేర్లు మారలేదు ఫ్రెండ్స్. నేను ఏమంటలేదు, మీరు ఎవరైనా పెట్టుకోండి. మీ పిల్లల్ని కూడా డ్యాన్స్ వేయించేటప్పుడు అచ్చం దీని మీద వేయించవచ్చు. చిన్నపిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది. ఏదో ఆహ్లాదంగా కాసేపు వేయించుతుంది, అంతేగాని ఇదే పనిగా చేయించకూడదు. వాళ్ళ దృష్టి ఎక్కువ పడకూడదు దీని మీద. కాసేపు కూర్చొని చేయమనండి ఎక్సర్సైజ్గా, అంతేగాని ఇదే పనిగా ఇదే చేయకూడదు ఫ్రెండ్స్. పిల్లల ఫ్యూచర్ మనం పాడు చేయకూడదు ఎవరిదైనా. అందుకని పిల్లల్ని మనం దీనికి ఇంతే పెద్ద ఇంత నువ్వు చదువుకున్న తర్వాత నీకు మంచి ఒక డాన్స్ మాస్టర్ అవుతావు, లేకపోతే ఒక డాక్టర్ అవుతావు, యాక్టర్ అవుతావు, లేకపోతే నువ్వు ఇంజనీర్ అవుతావు. అది నీ ఇష్టం. ముందు చదువుకో అని మన పిల్లలకి మనం తప్పనిసరిగా చెప్పాలి. అది ఫ్రెండ్స్. అంతేగాని దీని మీద కేటాయించకూడదు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ నేను అనేది. ఫ్రెండ్స్, ఒక్క మాట, ఎవరికైనా మీరు సహాయం చేయండి, చేతనైతే. కీడు మాత్రం చేయొద్దు. ఏం చేయాలి? సహాయం చేయాలి, కీడు మాత్రం చేయకూడదు ఎవరికైనా. అది
సాధనైతే సహాయం చేయి, నీ దగ్గర ఓపిక లేకపోతే వదిలేయి, కీడు మాత్రం చేయొద్దు. అది చెప్పారు ఫ్రెండ్స్. ఒక్కటి నిజం, మనిషికి ఏం కావాలి? చేతనైతే సహాయం అంటే ఏంటి? మానవత్వం అన్నమాట. అది తర్వాత చేతనైతే ఇంకోటి ఏంటి? దాన్ని మానవత్వం, దానవత్వం కూడా అంటారు. సహాయాన్ని మానవత్వం చేసేది దానవత్వం, దానం చేయడం. నీ దగ్గర ₹1 అందుకోండి ఫ్రెండ్స్, ఒక ₹10 ఏంటి సార్ ₹10 చల్లదుగా, రూపాయి ఇవ్వండి చాలు, మనస్ఫూర్తిగా ఇవ్వండి. దేనికి తడవద్దు ఫ్రెండ్స్, ముందుకు ఛాలెంజ్గా తీసుకెళ్ళండి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఖాళీగా ఉన్న టైంలో ఇట్లా చేసుకోండి. ఇంటి దగ్గర ఏం చేయొచ్చు, ఎక్కడేం చేయొచ్చు, ఫేస్ చూపించుకుంటూ చేయండి. వంటలైనా ఫేస్ చూపించుకుంటూ చేయండి, కామెడీ అయినా ఫేస్ చూపించుకుంటూ చేయండి. మళ్ళీ మీకు ఛానల్లో వాళ్ళు మాట్లాడుకుంటాం అయినా ఫేస్ చూపించుకొని చేయండి. అప్పుడు మీకు 100% మీకు 100కి 100 పాళ్ళు కూడా మీ యూట్యూబ్ ఛానల్ తీసేయడానికి ఎవరో వాళ్ళు కాదు, రూల్స్ ప్రకారం పాటిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎవరో అయితే తీయలేరు ఫ్రెండ్స్. నీ యూట్యూబ్ ఛానల్కి నువ్వే స్టారు, అందరికి స్టార్ అయినా నీ యూట్యూబ్ ఛానల్లో నీకు నువ్వే స్టారు, అందరికి స్టారు. అది ఫ్రెండ్స్. అందుకని మనం రూల్స్ పాటించాలి ఫ్రెండ్స్. అంతే, చదువులో ఎలా రూల్స్ ఉంటాయో కానీ ఈ అవదుగా ఫ్రెండ్స్, ఇది అంతే, ఈ అవదుగా ఫస్ట్ నుంచి పెట్టాడు అలా నేమ్. దాని ప్రకారం కాపీరైట్స్ రాకూడదు, వెయిట్ లిస్ట్ రాకూడదు, ట్రాలింగ్ వీడియోస్ రాకూడదు, రివ్యూస్ రాకుండా చూసుకోండి. రివ్యూస్ అంటే ఎవరో పాట పెట్టుకొని నువ్వు ఒక బొమ్మ పెట్టుకొని చేయటం కూడా రివ్యూస్డ్ కింద వస్తుంది ఫ్రెండ్స్. చేయొద్దు మీరు దయచేసి. రివ్యూస్లు వస్తే ఫ్రెండ్స్ మీ ఛానల్ డిలీట్ అయితే, మీకు వ్యూస్ తగ్గిపోతే మీది కోఆపరేషన్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్. అది అలా చేయబాండి ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్, మీకు చేతనైతే పట్టుదలతో మీరు సొంతంగా చేయండి. డ్యాన్స్ చేయకపోయిన పర్లా, ఎట్టెట్ట పోపండి, నాకు వచ్చేసా ఫ్రెండ్స్ డ్యాన్సు. నేనంతా కష్టపడి 43,000 మంది ఫాలోవర్స్ని అంటే సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నాను. ఎవరు సొత్తు కాదు డ్యాన్సు, ఎట్లయినా వేయండి కానీ చూపించకుండా వేయండి, తప్పులేదు. డ్యాన్స్ ఒక కళ. ఎట్టెట్టన్నా డ్యాన్సే, ఇట్టున్నా డ్యాన్సే. ఏది కాదు ఫ్రెండ్స్, పుడతా ఎవరు డ్యాన్స్ మాస్టర్లు ఎవరు, పుడతా ఎవరు డాక్టర్లు ఎవరు, పుడతా ఎవరు యాక్టర్లు ఎవరు. మనం ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏది లేదు ఫ్రెండ్స్. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మనం ప్రయత్నిస్తే సాధ్యం కానిది, వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు, అలాంటప్పుడు యూట్యూబ్ పెట్టుకోవద్దు. ఎవరైనా పెట్టి చూడండి. మేము చేయాలి, నేను నటన చేయాలి, నేను యాక్షన్ చేయాలి, నేను ఇది చేయాలి, నేను కామెడీ చేయాలనుకుంటే వచ్చేయండి ఫ్రెండ్, దూసేయండి. వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. మీరు కూడా తెలిసిన వాళ్ళ ద్వారా, మంచి వాళ్ళు అంటే అందరూ మంచి వాళ్ళే, చక్కగా పెట్టించుకోండి, చక్కగా చేయండి. మీ ఫోన్ ఎవరో పడితే వాళ్ళకి ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఏవేవి నొక్కుతారో తెలియక నీ ఛానల్ డిలీట్ అయిందనుకో, గోవిందా. మళ్ళీ అన్నీ చేయాలంటే నీకు అయ్యే ఎక్కువ లక్షల్లో ఉందనుకో సబ్స్క్రైబర్లో, మొత్తం గోవింద అయిపోద్ది. నువ్వు చేసిన నువ్వు సంవత్సరం పెట్టి చేస్తున్నావు, 2 సంవత్సరాలు పెట్టి చేస్తున్నావు, 3 సంవత్సరాలు పెడుతున్నావు, నీ కృషి అంతా నిర్వీర్యం అవుతుంది. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి మాస్టర్ ఎట్టా కొండపల్లి సత్యనారాయణ ఆయన మాస్టర్ ఎట్లా చెబుతున్నారని అనుకోవచ్చు సార్. ఏంటంటే సార్, దేనికైనా జాగ్రత్త ఉండాలి. మరి జాగ్రత్త లేకుండా మనం శుభ్రంగా మొహం ఎన్ని రుద్దుకుంటాం ఎందుకు ఫ్రెండ్స్? ఆరోగ్యం కోసం. ఇది శరీరం పాడు శరీరం ఫ్రెండ్స్. ఈ శరీరం పాడుది. శరీరం ఎప్పుడైనా నశించిపోతుంది, మంటలో కలిసిపోతుంది. ఇది మట్టిలో కలిసిపోతుంది, మీ అందరికీ తెలుసు. అందుకనే ప్రతి వారిని ప్రేమించండి. మీరు శాతనైతే మనసులో తలుచుకోండి ఫ్రెండ్స్. మీరు దండం పెట్టుకునేటప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, అలానే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నా తోబుట్టువులతో సమానం. వాళ్ళు నాలాంటి వారే. అందరూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్యతో చల్లగా ఉండాలని కోరుకుని ఫ్రెండ్స్. ఇక మీకు తిరిగేలేదు ఫ్రెండ్స్. అన్నీ దేవుడు చూసుకుంటాడు. అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆ ధైర్యం అన్నీ ఇస్తాడు దేవుడు. నిజంగా ఫ్రెండ్స్, మీరు నమ్మడం మీలో అద్భుతమైన దివ్య తేజస్సు వస్తుంది కళ్ళలో. ఎప్పుడైతే మనం మనశ్శాంతిగా సంతోషంగా ఉంటామో ఎటువంటి రోగం వచ్చినా కానీ లెక్కే ఉండదు. అదంతకైతే తగ్గిపోతే, చచ్చిపోయే రోగం వచ్చినా సరే దేవుడే మటుమాయం చేస్తారు. నిజంగా ఫ్రెండ్స్, మీరు నమ్మకండి. ఏంటి సత్యనారాయణ నిజంగా ఫ్రెండ్స్. ఎందుకు మంది పడాలి? ఎప్పుడైనా చచ్చిపోతాం. శరీరానికే కదా రోగం, శరీరానికే కదా సుఖం, శరీరానికే కదా సుఖం, అన్నీ శరీరానికి సంబంధించింది. అందుకని ఆత్మను నమ్ముకోండి ఫ్రెండ్స్. మన మనసును నమ్మండి. ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం? సబ్బుతో రుద్దుకుంటున్నాం మన శరీరం. అట్లానే మన మనసు శుద్ధి అంటే ఏంటి?
మనుషులు ఏం అలజడులు ఉండకూడదు. అయ్యో అట్ట అయిపోతున్నాను, ఇట్ట అయిపోతున్నాను, నా ఇంటికి నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, మరి ఈ ఆస్తిపోతులు ఏమవుతాయి అని అసలు ఎందుకు ఆలోచించాలి ఫ్రెండ్స్? వెళ్ళిపోవటమే. మనం చేసుకుంటా, మంచి చేసుకుంటా, చేతనైతే లేకపోతే ఎవరికి కేర్ చేయకుండా వెళ్ళిపోతే అన్నీ దేవుడు చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చొని దేవుడు చేస్తానంటే ఎవరు చేయరు ఫ్రెండ్స్. దేవుడు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? చనిపోయే వరకు ఏదో ఒకటి చూస్తూనే ఉండాలి మనిషి. నా సిద్ధాంతం అది ఫ్రెండ్స్. ఏం చేయాలి? చనిపోయే వరకు. నేను నమ్మండి ఫ్రెండ్స్, మీరు నమ్మకండి. అసలు రెండు మూడు సంవత్సరాలు, ఇది సంవత్సరం బట్టి సుమారుగా అసలు నేను పెద్దగా పని కూడా చేయట్లేదు, ఇంట్లో పనే చేస్తున్నాను ఫ్రెండ్స్. అచ్చం దీని మీద కాన్సన్ట్రేషన్ చేశా. ఎందుకంటే ఫ్రెండ్స్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేశా. మీరు అట్లని మీరు పనులు మానుకొని ఇదే చేయబాండి ఫ్రెండ్స్. నాకేదో కొంచెం జరుగుతుంది కాబట్టి నేను అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే పనిగా దీన్ని సాధించాలి ఏదైనా. అలానే యూట్యూబ్ రూల్స్ మనం పాటించాలి. ఇది సాధించాలి, యూట్యూబ్ రూల్స్ పాటించాలి. యూట్యూబ్ రూల్స్ పాటించకుండా నువ్వు సాధించేది ఏమీ లేదు. యూట్యూబ్ రూల్స్ పాటించు, డబ్బులు తెచ్చుకో. యూట్యూబ్ ఉపయోగించుకోండి మీరు రూల్స్ ప్రకారం. ఎన్ని డబ్బులైనా వస్తుంది యూట్యూబ్ మన కోసం. అవును ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్? నిజంగా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని ప్రతిరోజు చెబుతున్నాను. మీరు అందరూ చూస్తున్నారు, లక్షల్లో, వేలు లక్షలు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చాలు. కామెంట్లు పెట్టకపోయినా, కామెంట్లు పెట్టిన పర్లా, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ముందు చాలు. మన వీడియో ఎవరైనా వీడియోలో యూట్యూబ్ ఛానల్లో, యూట్యూబర్ల ఛానల్ కానీ, యూట్యూబ్ స్టార్లు కానీ వీడియో వైరల్ అవ్వాలంటే చూసుకుంటూ పోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, కామెంట్ పోయినా చూసుకుంటూ పోయినా వైరల్ అయింది. అలానే లైక్లు పెరిగినా వైరల్ అయింది. అలానే కామెంట్లు పెట్టినా వైరల్ అవుతుంది. అలానే లైక్, షేర్, కామెంటు షేర్ చేసినా వైరల్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయో యూట్యూబ్లో? ఇవన్నీ నాకు ఎలా తెలుసా సీనియర్ ద్వారా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కూడా యూట్యూబ్లో రావాలనుకుంటే వచ్చేయండి ధైర్యంతో. అయ్యో దీనికి తక్కువ వచ్చింది, దానికి తక్కువ వచ్చింది బాధపడద్దు. నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్. అయినా సరే వదిలేకుండా చేస్తున్నాను. ఒకరోజు వస్తే ఒకరోజు రాకపోతే మళ్ళీ ప్రయత్నించు. అదే పాటనే ఎందుకు రావని 1కి 10 సార్లు ప్రయత్నించు. మార్చి చెయ్యి డ్యాన్సు. గ్యారంటీకి నువ్వు సక్సెస్ అవుతావు. అది చేయండి. 10, 15, 20, 30 ఎన్ని వీడియోలు మీ ఇష్టం. అది అప్పుడప్పుడు మధ్యలో 5 నిమిషాలు 10 నిమిషాలు పెద్ద వీడియోకి వచ్చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు గ్యారంటీ ఇంప్రూవ్ అవుతారు ఫ్రెండ్స్. ఒక విషయం, మీరు మొట్టమొదటిగా 1000 మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అవ్వంగానే ఏం చేయాలి? మానిటైజేషన్ చేయించుకోవాలి. అది గుర్తుంచుకోండి. మానిటైజేషన్కి పెద్ద స్టార్లు మీకు చెప్తారు. దానికి ఏమేమి కావాలి మీకు? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఐడెంటిటీ కార్డు, మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఇవన్నీ ఉండాలి. దాంట్లో పూజ వాడు అప్లై చేస్తాడనమాట. అప్పీల్లో మనం పూజ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. అది తెలిసిన వాళ్ళ ద్వారా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు హ్యాపీ లైఫ్ మీకు తిరిగేలేదు. అది ఫ్రెండ్స్ గుర్తుందా ఫ్రెండ్స్? కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కాబట్టి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఒక విషయం ఫ్రెండ్స్, 1000 మంది ఫాలోవర్స్ అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వంగానే మీరు ఏం చేస్తారు? మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. 1000 మంది, 1000 అంటే 1000 కాదు, 1010 పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు. 1010, 1020 అంగంలోనే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఏంటంటే మీకు ఈమెయిల్ ఉంటుంది. మీరు ఏ ఫోన్లో పెట్టారో అదే ఈమెయిల్, ఆ ఫోన్ నెంబరే. లేకపోతే ఏరే నెంబర్ కంటే పేరు ఏదో పెట్టుకుంటారు. ఈమెయిల్, ఫోన్ నెంబర్ అవి కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ పొరపాటున పోయిన ఫ్రెండ్స్ మళ్ళీ మన ఈమెయిల్ నెంబరు, ఫోన్ నెంబరు ఒకటే అవ్వచ్చు, లేకపోతే ఏరే అవ్వచ్చు. అది మళ్ళీ మనం వెంటనే తీసుకోవాలి. అది ఆ సిమ్ తీసుకుంటే మనం దాని ద్వారా ఈమెయిల్ అవన్నీ మనం పెట్టేసుకోవచ్చు. మనకే వీడియో వస్తూ ఉంటాయి పొరపాటున పోతే. అది అందుకని ఈమెయిల్ ముఖ్యం. ఈమెయిల్లో మనవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అందుకని ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి. తర్వాత ప్రతిరోజు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఉంటాను ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మీ అందరికీ. మీరందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా చల్లగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా పడుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.